హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎన్ఐటి ప్రోగ్రామ్ని యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ, ఇండియాస్ ఫస్ట్ ఏఐ యూనివర్సిటీతో కంపేర్ చేద్దాము. ఎందుకు చేద్దాము అంటే చాలామందికి రెగ్యులర్ బీటెక్ ప్రోగ్రామ్స్ బెస్టా, లేదంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ డిఫరెంట్ కరికులమ్స్ ఉన్న ప్రోగ్రామ్స్ కానీ బెస్టా అని అడుగుతున్నారు కదా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ రెండింటిని ఒక కామన్ కంపారిజన్ చేద్దాము. చేసేసి అన్ని పాయింట్స్ మనం కంపేర్ చేద్దాము. లెట్స్ సే వాళ్ళ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంటేక్ ఎలా ఉండింది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, కరికులం ఎలా ఉండింది, మొత్తం అన్ని పాయింట్లు మనం కంపేర్ చేద్దాము. అన్ని పాయింట్స్ కంపేర్ చేశాక మీకే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఏది తీసుకోవాలా అనేది. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ లొకేషన్ చూసుకుంటే ఇది మనకి మహారాష్ట్రలోని కర్జత్ అనే ఏరియాలో ఉండింది. ఇది వచ్చేసి మనకి ముంబైకి పూణేకి మధ్యలో ఉంటుంది లొకేషను. సో ఇది మనకి 2009లో ఎస్టాబ్లిష్ అయింది, 2022లో యూనివర్సిటీ అయింది. సో ఇక్కడ మనకి ఎంబీఏ ఉంటుంది, ఇలా సిఎస్సి ప్రోగ్రామ్స్ ఉంటాయి, బీబీఏ ఉంటుంది, సౌండ్ ఇంజనీరింగ్ ఉంటుంది, డిజైన్ స్కూల్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనం ఈ వీడియోలో మనం నెక్స్ట్ వేవ్లో ఓన్లీ మనకి సిఎస్సీ ఉంటుంది కాబట్టి సిఎస్సి ప్రోగ్రామ్స్ని కంపేర్ చేద్దాము. నెక్స్ట్ వేవ్ మనకి ముందు నుంచి ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఆఫ్లైన్లో క్యాంపస్ పెట్టుకున్నారు. సో అరౌండ్ 1000 మెంబర్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వీళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నారు. మనం ఆ లొకేషన్స్ కూడా చూసుకుంటే మనకి హైదరాబాద్లో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీతో టైప్ అయి ఉన్నారు, బెంగళూరులో ఎనపాయ యూనివర్సిటీతో టైప్ అయి ఉన్నారు, మనకి పూణేలో అజింక్య దేవి పాటిల్ యూనివర్సిటీతో టైప్ అయి ఉన్నారు, తమిళనాడులో తక్షశిల యూనివర్సిటీతో టైప్ అయి ఉన్నారు, మనకి జైపూర్లో చూసుకుంటే వివేక గ్లోబల్ యూనివర్సిటీతో టైప్ అయి ఉన్నారు. అదే మనం మహారాష్ట్రలో చూసుకుంటే కొల్లాపూర్లో సంజయ్ గుడవతి యూనివర్సిటీతో టైప్ అయి ఉన్నారు. అదే మనకి విజయవాడలో చూసుకుంటే ఎన్ఆర్ఐ అటానమస్ కాలేజ్తో టైప్ అయి ఉన్నారు. మనం ఢిల్లీలో చూసుకుంటే శారదా యూనివర్సిటీతో టైప్ అయి ఉన్నారు. అలాగే మనం ఆంధ్రాలో చూసుకుంటే అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేటతో యూనివర్సిటీతో కూడా టైప్ అయినారు. ఇలా వీళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ యూనివర్సిటీస్తో ఆర్ అటానమస్ కాలేజెస్తో టైప్ అయి ఉన్నారు. ఇప్పుడు మనం అప్రూవల్స్ గురించి మాట్లాడుకుంటే యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీకి యూజీసీ అప్రూవల్ ఉండింది, ఏఐసిటిఈ అప్రూవల్ ఉండింది. అదే మనం ఎన్ఐటి ప్రోగ్రామ్ తీసుకుంటే ఈ ప్రోగ్రామ్కి ఏ అప్రూవల్స్ లేవు, కానీ బట్ మనకి డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంది, వేరే యూనివర్సిటీస్తో టైప్ చేస్తున్నారు కాబట్టి ఆయా యూనివర్సిటీస్కి యూనివర్సిటీ అప్రూవల్ ఉండింది, ఏఐసిటీ అప్రూవల్ ఉండింది ఫైనల్గా మనకు వచ్చే డిగ్రీకి. ఇప్పుడు మనం ఇంటేక్ కంపేర్ చేసుకుంటే మనకి యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీలో సిఎస్సి తీసుకుంటే సిఎస్సిలో మనకి 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఒకటి ఉండింది, అండ్ డేటా సైన్స్ ఉండింది. ఒక ఏఎంఎల్లో మనకి 60 ఇంటేక్ తీసుకుంటారు పర్ ఇయర్కి, అండ్ డేటా సైన్స్లో 60, టోటల్గా మనకి 120 తీసుకుంటారు యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీలో. సో అదే మనం నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఉన్న స్ట్రెంత్ ప్రకారం హైదరాబాద్లో ఉన్న క్యాంపస్లో 1000 అరౌండ్ ఉన్నారు. సో ఈ ఇయర్ 10 డిఫరెంట్ క్యాంపస్లో ఉన్నారు కాబట్టి ఎస్టిమేట్గా ఎంత అనేది చెప్పలేము, బట్ నెంబర్ మటుకి పెద్దగానే ఉంటుంది, ఎక్కువ మంది తీసుకుంటారు. ఇప్పుడు మనం ఫీ స్ట్రక్చర్ కంపేర్ చేసుకుంటే యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీలో మనకి సిఎస్సికి ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే అరౌండ్ మొత్తం టోటల్ ఫీజ్ 13 lakhs దగ్గరలో అయిపోతుంది, ఏ స్కాలర్షిప్లు లేకుండా. అదే మీకు ఇంటర్మీడియట్లో 80% అండ్ అబోవ్ మార్క్స్ ఉంటే 90% అబోవ్కి, 80% అబోవ్కి ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. మీరు అప్ టు 50% స్కాలర్షిప్ తెచ్చుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా ఫీజు ఇంకా తగ్గుతూ ఉంటుంది. అదే మీరు ఎన్ఐటి ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు ఇక్కడ ఫీజు అనేది 8 lakhs నుంచి 18 lakhs వరకు ఉండింది. సో యావరేజ్గా లైక్ మనకి 12 lakhs, 13 lakhs, 14 lakhs ఈ రేంజ్లో ఎక్కువ ఉన్నాయి ఫీజ్ స్ట్రక్చర్ అనేది. అదే మనం నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్ తీసుకుంటే మనం ఏ కాలేజ్తో అయితే టైప్ అయి ఉన్నామో దాన్ని బట్టి మనకి ఫీజ్ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము తమిళనాడులోని తక్షశిల యూనివర్సిటీ తీసుకుంటే 8 lakhs ఉండింది. అదే మనకి పూణేలోని అజింక్య డివై పాటిల్ క్యాంపస్ తీసుకుంటే 16 lakhs ఉండింది. ఇది మనకి స్కాలర్షిప్ తర్వాత వాళ్ళు ఇచ్చే అమౌంట్. నేను చెప్పింది 8 lakhs అయినా 16 lakhs అయినా ఈ రేంజ్లో ఉన్నాయి ఫీజులు. మనం ఇప్పుడు ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే మనకి యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీలో అందరూ మ్యాక్సిమం పిహెచ్డీ హోల్డర్స్ ఉన్నారు. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మోర్ దాన్ 20 years ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కూల్ ఆఫ్ ఏఐకి డీన్ అయిన డాక్టర్ కవిత వెంకటాచారి గారిని చూసుకుంటే అమ్మకి సిఎస్సిలో పిహెచ్డీ ఉండింది అండ్ 27+ years ఎక్స్పీరియన్స్ ఉండింది. అలాగే ప్రోగ్రామ్ డిజైనర్ అయిన డాక్టర్ శిల్పా జోషి గారిని చూసుకున్నా కానీ మనకి 20+ years ఎక్స్పీరియన్స్ ఉండింది. ఇలాగా అండ్ ఇక్కడ మనకి ఏఐ అడ్వైజరీ బోర్డు కూడా సపరేట్గా ఉంటుంది. సో సెంట్రల్ బిజినెస్ ఆఫీసర్ అయిన శ్రేయస్ నంబ్యార్ గారు దీన్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ఇలాగ మనకి డిఫరెంట్ ఫ్యాకల్టీ అందరూ కూడా మనకి మంచి పిహెచ్డీ హోల్డర్స్ ఉంటారు. అదే మనం నెక్స్ట్ వేవ్లో చూసుకుంటే నెక్స్ట్ వేవ్లో మనకి ప్రొఫెసర్స్ అనము, మనం మెంటర్స్ అంటాము. ఎందుకంటే వీళ్ళు మనకి ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ లేదంటే వేరే కాలేజెస్లో బీటెక్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత డిఫరెంట్ కంపెనీస్లో వీళ్ళు ఆల్రెడీ 1 or 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి మనం టీచింగ్ చేస్తూ ఉంటారు. రియల్ టైంలో వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారు. సో దాని మీద మనకి ఇక్కడ టీచింగ్ చేస్తూ ఉంటారు. సో మనం వీళ్ళని ప్రొఫెసర్స్ అంటూ ఉంటాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి యూనివర్సల్ ఏఐలో పిహెచ్డీ హోల్డర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక్కడేమో కొత్త వాళ్ళైనా కానీ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా ఉంటుంది ఫ్యాకల్టీ మనం చూసుకుంటే. మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంపేర్ చేసుకుంటే మనకి యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ మొత్తం 40 acres
లస్ గ్రీన్ క్యాంపస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన క్లాస్ రూమ్ చూసుకుంటే అన్ని మనకి న్యూ ఏజ్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బో మొత్తం స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. దీంతో పాటు ఏసీ క్లాస్ రూమ్స్ మొత్తం అంతా మనకి. సో దీంతో పాటు మనకి ఏఆర్విఆర్ ల్యాబ్స్ ఉంటాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీకి ఐఓటీ ల్యాబ్స్ సెపరేట్ ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ సెపరేట్ ఉంటాయి. దీంతో పాటు మనకి క్యాఫ్టేరియా దగ్గర నుంచి మొత్తం కావాల్సిన అక్కడ దొరుకుతాయి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మనకి లోపలే దొరుకుతాయి. దేనికి బయటకు వెళ్ళాల్సిన పని లేదు. అదే మనం నెక్స్ట్ వేవ్ ప్రోగ్రామ్ తీసుకుంటే నెక్స్ట్ వేవ్ ప్రోగ్రామ్స్లో కూడా క్లాస్ రూమ్స్ ఇప్పుడున్న క్యాంపస్ హైదరాబాద్ క్యాంపస్ చూసుకుంటే న్యూ ఏజ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఏఆర్విఆర్ ల్యాబ్స్ డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డిఫరెంట్ క్యాంపస్లో టైప్ అయినారు కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండేది అనేది మనం చూడాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా అర్థమవుతుంది. మనం ఇప్పుడు కరికులం కంపేర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ వేవ్లో 2 డిఫరెంట్ కరికులమ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బీటెక్కి ఒక కరికులం ఉంటుంది అండ్ ఎన్ఐఐటీకి సపరేట్ కరికులం ఉంటుంది. నార్మల్ బీటెక్లో మనం అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కాలేజెస్లో ఎలాగైతే ఉండిందో లైక్ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్టులు వస్తూనే ఉంటాయి. రిక్వైర్మెంట్ ప్రకారం మ్యాథ్స్ అండ్ డిఫరెంట్ బేసిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. వీటన్నింటినీ నేర్చుకొని మనం ఎగ్జామ్స్ రాయాలి అండ్ పాస్ అవ్వాలి, సిజిపిఏ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా మనకి వచ్చే సర్టిఫికెట్ ఈ రిజల్ట్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మనం రాసే ఈ ఎగ్జామ్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి వీటన్నిటి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్ పర్పస్, మార్క్స్ పర్పస్ కూడా ఇది రాస్తూ ఉండాలి. అండ్ మనకి ఎన్ఐఐటి ప్రోగ్రామ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్లో కంప్యూటర్ సైన్స్కి ఫండమెంటల్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటాము. దాంతోపాటు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంతా కూడా మనం ఫస్ట్ ఇయర్లో అయిపోతూ ఉంటుంది. మనం సెకండ్ ఇయర్ నుంచి స్పెషలైజేషన్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇక్కడ పిల్లలు ఇంటర్న్షిప్స్లోకి ఎంటర్ అయ్యారు. ఆల్మోస్ట్ 1000 మందిలో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం 400+ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తారని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సో ఇంటర్న్షిప్స్ అవి కూడా చేస్తున్నారు. కరికులం బాగానే ఉండింది. సెకండ్ ఇయర్ నుంచి మనకి స్పెషలైజేషన్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము. దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అన్ని హెవీగా చేస్తారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తారు. మనం ఇప్పుడు యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీలో కరికులం చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్లో ఉన్నట్టు డిఫరెంట్ కరికులమ్స్ ఉండవు. మనకి 2 కలిపే ఉంటుంది కరికులము. సో లైక్ మాక్సిమం అన్ని కాలేజెస్లో కూడా ఇలాగే ఉంటుంది. సో ఒకే కరికులంలో మనకి మామూలు సబ్జెక్ట్స్ అయితే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, బేసిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏమైతే వస్తాయో అవి చదువుకుంటాము. ఎగ్జామ్ పర్పస్కి అవి చదువుకొని మామూలు పక్కన పెట్టేసుకుంటాము. మనకి ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఎంటర్ అవుతాయో వాటికి మనం కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టుకొని ఎక్స్ట్రాగా ఫోకస్ చేసుకొని కాలేజ్ వాళ్ళు ఎక్స్ట్రాగానే చెప్తారు. దానికి సపరేట్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, సపరేట్గా నేర్పిస్తారు, సపరేట్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంటర్న్షిప్స్ చేయాలి. వీటన్నిటికి ఎలా ఉంటుంది, టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే ఒకే కరికులంలో ఉండటం వల్ల ఒక దగ్గర నేర్చుకుంటాము. ఒక సబ్జెక్ట్కి ఎక్కువ, ఒక సబ్జెక్ట్ తక్కువ టైం పెట్టుకోవచ్చు, డిఫరెంట్గా నేర్చుకోవచ్చు. దీంతో పాటు యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ వాళ్ళకి కరికులం అనేది ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు డిజైన్ చేశారు. సో మనకి ఇంటర్న్షిప్స్లో కానీ రేపొద్దున ప్లేస్మెంట్స్లో కానీ వాళ్ళే ఫస్ట్ అబ్జర్వర్ అనమాట, వాళ్ళే తీసుకుంటారు ఫస్ట్. సో కరికులం కూడా వాళ్ళే డిజైన్ చేసి ఉండింది. అండ్ యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీలో కూడా మనకి ఫస్ట్ ఇయర్ నుంచి మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటాం, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా మనకి ఫస్ట్ ఇయర్లోనే జరుగుతూ ఉండింది. యూనివర్సల్ ఏఐలో కూడా మనకి సెకండ్ ఇయర్ నుంచి మనం తీసుకున్న స్పెషలైజేషన్ ప్రకారం ఆ మెయిన్ సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఎంఎల్ తీసుకుంటే ఏఎంఎల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. డేటా సైన్స్ తీసుకుంటే దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్, దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మనం సెకండ్ ఇయర్ నుంచి చేస్తూ ఉంటాము. ఇప్పుడు యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీలో చూసుకున్నా కానీ మనకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలు చాలా మంది ఇంటర్న్షిప్ చేస్తున్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళు చేస్తున్నారు. సో మనకి యూనివర్సిటీలోనే యూనివిట్ అనే స్టార్ట్అప్ కంపెనీ ఉంటుంది. సో ఈ కంపెనీలో కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు అందరూ పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అండ్ బయట చాలా కంపెనీస్లో కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఇయర్ నుంచే. ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ని కంపేర్ చేసుకుంటే మనకి ఎన్ఐఐటి అయినా యూనివర్సల్ అయినా రెండు కూడా ఇంకా ఒక బ్యాచ్ కూడా పాస్ అవుట్ అవ్వలేదు కదా. మనకి ఎన్ఐఐటి లాస్ట్ ఇయరే ఫస్ట్ బ్యాచ్, సో ఇయర్ మనకి సెకండ్ బ్యాచ్ తీసుకుంటున్నారు. సో యూనివర్సల్ ఐ తీసుకుంటే ఇప్పుడు థర్డ్ బ్యాచ్ తీసుకున్నారు, 2 years అవుతుంది. సో కాకపోతే మనకి యూనివర్సల్ యూనివర్సిటీలో మనకి 2009 నుంచి క్యాంపస్ ఉండటం వల్ల మనకి ఆ ఎంబీఏ ప్రోగ్రామ్స్, బీబీఏ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ముందు నుంచి అవడం వల్ల అక్కడ మనకి ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఉంది. దాన్ని మనం మాట్లాడుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 42.33 lakhs per annum. ఓవరాల్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 1 crore ఉండింది. యావరేజ్ మనకి లాస్ట్ ఇయర్ 15 lakhs ప్యాకేజ్ యావరేజ్ ఉండింది. మనం ప్లేస్మెంట్ రేట్ చూసుకుంటే 92% ఉండింది యూనివర్సల్ యూనివర్సిటీలో. సో అదే మనం నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే అది ఇంకా కొత్త క్యాంపసే. సో అఫీషియల్గా ఇంకా మనకి రావాలి ప్లేస్మెంట్ డీటెయిల్స్ అనేది. ఈవెన్ ఇది కొత్త క్యాంపస్ అయినా మనకి పాస్ట్ క్యాంపస్లో ఇప్పుడు దాకా వచ్చిన ప్లేస్మెంట్ డీటెయిల్స్ మేము ముందు పెట్టాను. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలామంది ఇంటర్ అయిపోయిన తర్వాత కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే లైక్ కొన్ని ఇన్స్టిట్యూట్సే అప్డేటెడ్ కరికులం ప్రొవైడ్ చేస్తున్నాయి, కాలేజెస్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు అన్న డైలమాలో ఉన్నారు. బట్ వాళ్ళకి కాదు, లైక్ మనకి రెగ్యులర్ ట్రెడిషనల్ కాలేజెస్లో కూడా చాలా కాలేజెస్ చాలా మంచి అప్డేటెడ్ కరికులం ప్రొవైడ్ చేస్తున్నాయి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాయి, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాయి, అన్ని ప్రొవైడ్ చేస్తాయని ఒకటి తెలియాలి అనేసి చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే మనకి ట్రెడిషనల్ కాలేజెస్లో చూసుకుంటే మనం ఒక దగ్గరే కూర్చొని చదువుకుంటాము. మనకి క్యాంపస్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో మనకి స్పోర్ట్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, ఎక్స్పోజర్ ఉంటుంది. దీంతో పాటు ప్లేస్మెంట్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కరికులం అంతా కూడా అప్డేటెడ్ ఉంటుంది కానీ దానికి కూడా మనం ప్రాబ్లం లేదు. సో ఫీజు అనేది కూడా ఒక రీజనబుల్గా ఉంటుంది. మనం ఒకే కరికులం చదువుతాం, డిఫరెంట్ కరికులమ్స్ కాకుండా.
సో అదే మనం ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా డిఫరెంట్ కరికులమ్స్ అనేది తీసుకుంటే 2 డిఫరెంట్ కరికులమ్స్ ఉంటాయి. మనం రెగ్యులర్ బీటెక్ ఒకలా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోటి లైక్ వాళ్ళ సెపరేట్ ఎన్ఐటీ గానీ డిఫరెంట్ కరికులమ్స్ వేరేగా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇదొకటి. దీంతో పాటు చూసుకుంటే ఎక్కడెక్కడ డిఫరెంట్ క్యాంపసెస్‌లో ఉంటాం కాబట్టి మనకి క్లారిటీ ఉంటే ఎక్కడ చదువుతున్నాం అనేది మనకు అర్థమవుతది క్యాంపస్ ఎలా ఉంటది. లేకపోతే ఇబ్బంది అవుతది. సో ఇది కరికులమ్ అనేది వాళ్ళు ఎక్సలెంట్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. కోర్సులు మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ కూడా మనకి మంచిగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాయింట్స్ కొన్ని కంపేర్ చేసుకొని ఎలా ఉంటది ఏంటి అనేది మీరే చూజ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఒక క్లారిటీ వచ్చింది ఎక్కడ జాయిన్ అవ్వాలి అంటే ఓకే. ఇంకా రాకపోతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కింద నంబర్స్ ప్రొవైడ్ చేస్తాము. కాంటాక్ట్ అయ్యి ఏది మీకు బెటర్ ఉంటదో మీరు తెలుసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో 2 అప్లికేషన్ ఫార్మ్స్ పెడతాను. ఎన్ఐటీది పెడతాను. యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీది పెడతాను. సో మీరు ఎక్కడ చూజ్ చేసుకోవాలనేది మీ ఇష్టం అనమాట. చూజ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్‌తో మేము ముందుకొస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా. బై బై.